హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని. మీరందరూ ఎలా ఉన్నారు? అక్క బాగున్నామక్క అని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈరోజు మన ఛానల్లో ఈజీగా సింపుల్గా చేసుకునే చాక్లెట్ కోవాని చేసుకుందాం. బర్త్డే పార్టీస్కి, ఫంక్షన్స్కి ఇన్స్టెంట్గా చాలా తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. అలాగే అందరూ ఇష్టపడి, మరీ చిన్నపిల్లలైతే చాలా ఇష్టపడి తింటారనమాట. అయితే మరెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దామా? అయితే ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి. కడాయి లైట్గా వేడెక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుందాం. దాని తర్వాత అరకప్పు కాచి చల్లార్చిన పాలని పోసుకోవాలి. అలాగే 1/2 కప్పు చక్కెర పొడి, 1 కప్పు నిండుగా పాల పొడిని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఉపయోగించేది ఎవ్రీడే మిల్క్ పౌడర్ అండి. ఇప్పుడు ఈ పదార్థాలంతా కూడా బాగా కలిసేలా ఉండలుగా లేకుండా బాగా కలుపుకోవాలి. అలాగే మరొక మాట అండి, ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మాత్రమే చేసుకోవాలి. అప్పుడే కోవా అనేది అడుగు అంటకుండా ఉంటుంది. కొంచెంగా ఈ మిశ్రమం అంతా కూడా దగ్గరకు వచ్చేంత వరకు కంటిన్యూగా కలుపుకుంటా ఉండాలి. ఇప్పుడు చూడండి, ప్యాన్కి సెపరేట్ అవుతూ కోవా అంతా కూడా దగ్గరికి వచ్చేసింది కదా. ఇలా ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి. మళ్ళీ మరొక మాట చెప్తున్నానండి, ఈ కోవాని లైట్గా గోరువెచ్చగా వచ్చేంత వరకు చల్లారనివ్వాలి. అలా లైట్గా చల్లారిన తర్వాత ఈ కోవాని ఒక బౌల్లోకి కానీ లేదంటే ప్లేట్లోని కానీ తీసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ నిండుగా కోకో పౌడర్ని వేసుకుందాం. కోకో పౌడర్ అంతా కూడా ఉండలుగా లేకుండా కోవాలో బాగా కలిసేలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా చేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ఇలా 1 స్పూన్ నిండుగా కోవాని తీసుకొని రౌండ్గా ఉండలుగా చేసుకోవాలి. దాని తర్వాత మనకి నచ్చిన షేప్స్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేసుకొని గార్నిష్ కోసం చాక్లెట్ కోవా పైన జీడిపప్పుని పెట్టుకుంటున్నాను. చూశారు కదా, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. చిన్నపిల్లలైతే ఇష్టపడేలా ఉంది కదా. అయితే మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే బిగ్ థమ్స్ అప్ ఇవ్వండి. మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నేను పంపిన రెసిపీస్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియచేస్తుంది. మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.